ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. 65వ కీర్తన 2వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నారు. కలనైనా ఇలనైనా ఏనాడు విడువని దేవుడు నా యేసయ్య. శ్రమ, బాధ, కన్నీరైనా సరే హత్తుకునే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ఎన్నడూ మర్చిపోడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించి నిన్ను ఆదరిస్తాడు. ఆయన ధైర్యపరుస్తాడు. కేవలం మాటలతో మాత్రం కాదు, నా దేవుడు తన మహిమాన్వితమైన కార్యాలని నీ జీవితంలో చేసి నిన్ను ఆదరించడానికి, ఓదార్చడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయనలో సమస్తము సాధ్యమే. ఆయన మహోన్నతుడు, ఫలవంతుడు. ఆరాధిస్తున్నావా? స్తుతించుచున్నావా? ఆయన వైపు నీవు చూడగలిగితే నీ జీవితం మారిపోతుంది. ఎందుకు వెంబడించలేకపోతున్నావు? వేల్పులలో ఆయనకు సముడైన వాడు లేడు. పూజ్యనీయుడు ఆయన, పరిశుద్ధతలో మహనీయుడు. మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకోసం మరణించి తిరిగి లేచాడే, ఆయనలో ఏ చెడుతనమూ లేదు. ఎందుకు ఆయన తట్టు తిరగక లోకంలో జీవిస్తున్నావు? ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. రా ఆయన దగ్గరకు, మనస్ఫూర్తిగా ఆయనను వెంబడించు. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతుంది. క్షణికమైన మత్తు, రెప్పపాటున కలిగే ఆనందం వలలు వేసి లాగుతూ ఉంటుంది. నిన్ను పాతాళానికి పంపాలని. దాని ఆనందం అదే. దేవునికి నిన్ను దూరం చేయాలని ఆలోచించు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన శరీరానికి గాయాలు తగలకపోయినా మన హృదయానికి గాయాలు తగులుతూనే ఉంటాయి. ఆ గాయాలన్నిటి నుండి మనలను విడిపించువాడు ఆయనే. యోబుకు ఎన్నో గాయాలు తగిలాయి. ఆ గాయాలన్నిటిలో దేవుడినే గెలిపించాడు. ప్రార్థన చేయి. నా సమస్యను తొలగించని, భరించే కృపను దయచేయని, ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నా అని ప్రార్థన చేయి. ప్రార్థన ఆలకించువాడు ఆయన. నా ప్రార్థనకు సహాయము చేయగలిగిన ఏకైక వ్యక్తి నా యేసు మాత్రమే. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.